వన్ డే ట్రిప్ టు తిరుమల తిరుపతి దేవస్థానం. ఇప్పుడైతే నేను తిరుపతి సికింద్రాబాద్ నుంచి తిరుపతికి అయితే వచ్చేసానన్నమాట. తిరుపతి రైల్వే స్టేషన్. సో నేనైతే పద్మావతి ఎక్స్ప్రెస్ నుంచి అయితే వచ్చాను. ఫ్రైడే ఈవినింగ్ 6:30కి స్టార్ట్ అవ్వాల్సిన ట్రైన్ 7 o'clockకి స్టార్ట్ అయింది. సో తిరుపతికి వచ్చేసరికి మార్నింగ్ 7 o'clockకి రావాల్సిన ట్రైన్ 9:30కి అయితే రీచ్ అయిందనమాట. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి విష్ణు నివాసం. సో ఇక్కడైతే మనకి ఎస్ఎస్జి సర్వదర్శనం టికెట్స్ అయితే ఇస్తారు ఈ విష్ణు నివాసంలో. సో ఒకవేళ మీరు కాలినడకన కానీ ఇలా వస్తే మాత్రం సర్వదర్శనం టికెట్స్ అయితే ఇక్కడ ఇస్తారు ఈ విష్ణు నివాసంలో. సో ఇక్కడైతే తీసుకోవచ్చు. సో మేమైతే అలిపిరి మెట్టు నుంచి మేమైతే నడుచుకుంటూ కొండ మీదకైతే వెళ్తాము. సో ఈ కొండ మీదకి వెళ్ళడానికి మేము ముందైతే ఫ్రెష్ అప్ అవ్వాలి. ఫ్రెష్ అప్ అవ్వడానికి మేము ఇక్కడే, సో ఈ రైల్వే స్టేషన్కి పక్క సైడ్నే మనకి ఇక్కడ లాడ్జ్లు అయితే ఉన్నాయి. సో ఈఎస్ఆర్ డీలక్స్ లాడ్జ్, లేదంటే అర్చన డీలక్స్ లాడ్జ్. సో అయితే మేము కరెక్ట్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఈ రైల్వే స్టేషన్ నుంచి కొంచెం లెఫ్ట్ సైడ్కి వస్తే మనకి ఈ లాడ్జ్లు అయితే ఉంటుంది. సో ఓన్లీ జస్ట్ ఫ్రెష్ అప్ అవ్వడానికి అయితే రూమ్ తీసుకున్నాం. సో ఇప్పుడు మీకు లోపలికి వెళ్ళి అయితే చూపిస్తాను. సో 1 hourకి పర్ పర్సన్ వచ్చేసి 100 రూపీస్ అయితే తీసుకుంటున్నారు. సో ఇలా అయితే ఉంది రూమ్. సో జస్ట్ 1 hourకి ఈ రూమ్ అయితే ఇస్తున్నారు, ఓన్లీ జస్ట్ ఫ్రెష్ అప్ అవ్వడానికి మాత్రమే. ఎందుకంటే మళ్ళీ అలిపిరి మెట్ట నుంచి మేము కొండ మీదకే వెళ్ళాల్సి ఉంటుంది. సో కొండ మీదకి వెళ్ళాక మా మమ్మీ వాళ్ళు అయితే ఆల్రెడీ సిఆర్ఓ ఆఫీస్ దగ్గర అయితే రూమ్ తీసుకోవడానికి అయితే లైన్లో ఉన్నారు. సో మేము ఇక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి అలిపిరి మెట్టు దగ్గరికి అయితే వెళ్ళాలి. ఇప్పుడు ఫ్రెష్ అప్ అయిపోయినాం ఇప్పుడైతే. సో ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా బయటకు వచ్చేసాం. సో ఇది వచ్చేసి మనకి రైల్వే స్టేషన్. సో ఈ రైల్వే స్టేషన్కి కరెక్ట్గా ఆపోజిట్లోనే మనకి ఈ ఆటోస్ ఉంటాయి చూసారా. సో ఇట్లా ఆటోస్ అయితే ఉంటాయి అలిపిరి మెట్టు వెళ్ళడానికి. సో పర్ పర్సన్ వచ్చేసి 30 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు ఆటోస్కి. మీరు ఒకవేళ
బస్సులో వెళ్ళాలనుకుంటే ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, ఇవైతే మీకు కొండ మీదకి వెళ్తుంటాయి బస్సులు. మీరు ఒకవేళ డైరెక్ట్ కొండ మీదకి వెళ్ళిపోవాలనుకుంటే ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, కరెక్ట్ ఆపోజిట్లోనే రైల్వే స్టేషన్కి ఆపోజిట్లోనే మనకి బస్సులు అనేవి ఉంటాయి. కొండ మీదకైతే వెళ్ళిపోవచ్చు. సో మీకు ఇక్కడ ఆటోస్ అయితే కనిపిస్తున్నాయి కదా, సో మేము ఈ ఆటోస్ తీసుకొని ఇప్పుడైతే అలిపిరి మెట్టు వరకు అయితే వెళ్తాము. సో ఈ అలిపిరి మెట్టు వెళ్ళడానికి మనకి జస్ట్ ఆటోలో అయితే జస్ట్ ఒక 10-15 మినిట్స్లో అయితే రీచ్ అయిపోతాం. 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ అలిపిరి మెట్టు అనేది. మొత్తం అలిపిరి మెట్టు వచ్చేసి 3550 స్టెప్స్ అయితే ఉంటుంది. అలాగే మనకి శ్రీవారి మెట్టు వచ్చేసి 2388 స్టెప్స్ ఉంటాయి శ్రీవారి మెట్టు. మేమైతే అలిపిరి మెట్టు నుంచి కొండ మీదకైతే వెళ్తున్నాం 3550 స్టెప్స్ ఎక్కుకుంటూ. సో ఇప్పుడైతే ఈ ఆటోలో అయితే వెళ్తున్నాం, పదండి. సో ఫైనల్లీ మేమైతే అలిపిరి మెట్టు దగ్గరకైతే వచ్చేసాము. మీకు ఇక్కడ ఆర్చ్ కనిపిస్తుంది కదా, ఈ ఆర్చ్ లోపల నుంచి అయితే వెళ్ళాల్సి ఉంటుంది అలిపిరి మెట్టు వెళ్ళడానికి. సో మేమైతే మా లగేజ్ అంటే మా బ్యాగ్ ఉంది. ఆ బ్యాగ్ వచ్చేసి మేమైతే ఇక్కడ కింద పక్కనే శ్రీవారి మెట్టు పక్కకే మనకి లగేజ్ కౌంటర్ అనేది ఉంటుంది. ఒకవేళ మీరు లగేజ్ మోసుకొని వెళ్ళాల్సిన అవసరం ఉండదు కొండ మీద వరకు. ఇక్కడ మీరు లగేజ్ పెట్టేస్తే మనకి పైన కొండ మీదకైతే ఇవి లగేజ్ అనేది వెళ్ళిపోతుందనమాట. సో ఈ లగేజ్ పెట్టుకునే ముందు మనకి ఇట్లాంటి చిన్న టోకెన్ అయితే ఇస్తారు. ఇది మన బ్యాగ్‌కి కట్టుకున్న తర్వాత మనకి ఒక చిన్న రిసీట్ అయితే ఇస్తారు. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ రిసీట్ అయితే ఇస్తారనమాట. మొత్తం ఫ్రీ ఆఫ్ కాస్ట్, 1 రూపీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. మనం కొండ ఎక్కే లోపలే మన బ్యాగ్ అనేది పైన రీచ్ అయిపోతది. కొండ రీచ్ అయ్యాక మన బ్యాగ్ కౌంటర్ కూడా చూపిస్తాను. ఆ కౌంటర్ ఎక్కడ ఉంటది ఏంటి అనేది. సో ఇప్పుడైతే మనమైతే శ్రీవారి మెట్టు ఎంట్రన్స్ దగ్గరకైతే వచ్చేసినాం. సో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ పైన ఆర్చ్. సో ఈ ఆర్చ్ నుంచే స్టార్టింగ్ పాయింట్ శ్రీవారి మెట్టు వెళ్ళడానికి. సో ఇది. సో ఇప్పుడొచ్చేసి మనమైతే లోపలికైతే వెళ్ళిపోదాం, పదండి. ఇదిగోండి తిరుమల కొండ అనుకుంటా, కరెక్ట్‌గా అయితే నాకు తెలీదు. సో ఇలా ఉంది. సో కొంచెం ముందుకెళ్ళేసరికి మనకి ఇక్కడ అందరూ కొబ్బరికాయలైతే కొడుతున్నారు. సో ఈ కొబ్బరికాయలు కొట్టి మొక్కుకుంటున్నారు. ఇలాగ కొంచెం మీదకెళ్తే మనకి ఒక బోర్డ్ అయితే కనిపిస్తా ఉంటది. తిరుమల ఫుట్‌పాత్ స్టార్టింగ్ పాయింట్ అని చెప్పి. నాకు తెలిసినంత వరకు ఈ తిరుమల కొండ అనేది ఒక మినిమమ్ 8-10 కిలోమీటర్స్ అయితే ఈజీగా ఉంటది. సో ఇదొచ్చేసి మనకి ఫస్ట్ గోపురమా. ఈ గోపురం నుంచి మనకి వెళ్ళాల్సి ఉంటుంది. సో పదండి. సో ఇప్పుడైతే తిరుమల అలిపిరి స్టెప్స్ దగ్గరకైతే వచ్చేసినాం. సో ఇప్పుడైతే మెట్లు ఎక్కబోతున్నాం. 3500 స్టెప్స్ ఉన్నాయన్నమాట. 300-500 స్టెప్స్ అయితే ఎక్కాలి. ముందు మనకు ఒక గోపురం అయితే ఉంది. ఆ గోపురం కూడా ఇప్పుడు చూసేసేద్దాం. సో ఇదొచ్చేసి మనకి స్టార్టింగ్ పాయింట్ అనొచ్చు. ఇక్కడ అందరూ కొబ్బరికాయలు ఇవన్నీ కొట్టి దాని తర్వాత ఇక్కడ ఆరతి ఇవన్నీ చేసి దాని తరువాత ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్‌లో ఒకటి కనిపిస్తుంది కదా. సో ఈ లెఫ్ట్ సైడ్‌లో నుంచి మనకి ఇక్కడ ఇలాగ సాష్టాంగ నమస్కారాలు చేసి అప్పుడైతే మనం కొండ మీదకైతే వెళ్ళాల్సి ఉంటుంది. సో అదనమాట. శ్రీ వెంకటేశ్వర స్వామి వారు నడిచిన ప్రదేశం అన్నమాట ఈ అలిపిరి మెట్టు అనేది. కొండ నుంచి కిందకి దిగారు ఇదే మెట్ల ద్వారంగా. ముందు మెట్లు లేకుండే. సో ఇదే ప్లేస్‌లో నడుచుకుంటూ వెళ్ళారు కాబట్టి ఇక్కడ మెట్లయితే క్రియేట్ చేశారు వీళ్ళు. మెట్లయితే కన్‌స్ట్రక్ట్ చేశారు. సో అలాగా ఈ అలిపిరి మెట్లు అనేది ఫేమస్. సో రాగానే మనకి ప్రసాదం కౌంటర్ అయితే ఉంది.
ఉచిత ప్రసాదమో. సో ఎట్ ప్రెజెంట్ అయితే మనకి దద్దోజనం అయితే ఇస్తున్నారు. కానీ మేము వెళ్ళేసరికి అయితే దద్దోజనం అయిపోయి పొంగల్ అయితే ఇస్తున్నారు ఎట్ ప్రెజెంట్ అయితే. సో పొంగల్ కూడా చాలా అంటే చాలా బాగుంది. దాని తర్వాత దీని పక్కనే మనకి శ్రీవారి పాదాల మండపం అయితే ఉంటుంది. సో ఈ శ్రీవారి పాదాల మండపం ఏంటంటే ఇక్కడ కొండ మీదకి ఫస్ట్ టైం వచ్చిన మనిషి పేరు నంబి. ఈ నంబి ఇంకా అలాగే గోవిందరాజు పట్టణం నుంచి ఇంకొక అతను వచ్చారు. ఆయన పేరు శ్రీమద్ రామానుజాచార్యులు వారు. సో వీళ్ళిద్దరూ శ్రీవారి సేవ చేసేవారనమాట. వీళ్ళు ఓన్లీ 2 టైమ్స్ మాత్రమే, పొద్దున ఇంకా సాయంత్రం మాత్రమే స్వామివారిని దర్శించుకునేవాళ్ళు. సో మధ్యాహ్నం కూడా దర్శించుకోవాలని ఒక బాధ ఉండేది వీళ్ళిద్దరికీ. నంబి వారికి శ్రీనివాసులు ఇక్కడ కలలోకి వచ్చి చెప్పారనమాట, నా పాదాలను ఇక్కడ కింద పెడుతున్నాను, మీరు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవచ్చు మధ్యాహ్నం కూడా అని చెప్పి. అందుకు ఈ శ్రీపాదాలు అనేది ఇక్కడ ఫేమస్. ఫస్ట్ మండపం. సో ఇది వచ్చేసి మనకి ఫస్ట్ రాజగోపురము. ఈ రాజగోపురం వచ్చేసి 1456లో కన్స్ట్రక్ట్ చేసినారు. 1456 నుంచి కన్స్ట్రక్ట్ చేస్తే 1489కి అయితే అయ్యింది. దీన్ని పాలించిన వారు వచ్చేసి సలువ నారసింహల వారు దీన్ని అయితే నిర్మించినారు, ఈ ప్రథమ గోపురం అనేది. కొంతకాలం తర్వాత దీనిపై పిడుగుపడి ధ్వంసమైంది. దాని తర్వాత మళ్ళీ 1982లో తిరుపతి టీటీడీ దేవస్థానం వాళ్ళు మళ్ళీ రీకన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ చేసినారనమాట. సో అది దీని హిస్టరీ, ఈ రాజగోపురం వెనకాల ఉన్న హిస్టరీ అయితే. ఇక్కడ కనిపిస్తుంది కదా నా పైన ఉన్నది రాజగోపురం. రాజగోపురం వెనకాల నుంచి ఇప్పుడు మెట్లు అయితే ఉన్నాయి. మెట్ల నుంచి అయితే వెళ్ళిపోదాం పదండి. ఎండ అయితే చాలా దంచేస్తుంది. ఇది వచ్చేసి ఫస్ట్ మెట్టు. ఆ ఫస్ట్ మెట్టు నుంచి ఇప్పుడైతే మనం ఇలాగైతే వెళ్ళాలి ఫస్ట్ రాజగోపురం నుంచి. అదిగోండి. సో మనం ఫస్ట్ రాజగోపురం రాగానే మనకి ఫస్ట్ అవతారమైన శ్రీ మహావిష్ణువుది మత్స్యావతారం అయితే మనకి దర్శనం ఇస్తారు. సో ఇది మన మత్స్యావతారం. దాని తర్వాత మనకి ఇక్కడ అలిపిరి తిరుమల నడక మార్గం అనేది ఉంది. సో ఇక్కడ నుంచి అయితే నడుచుకుంటూ వెళ్ళాలి. సో ఇదైతే క్లోజ్ చేశారు. ఇటు నుంచి వెళ్ళాలి. చాలామందికి తెలిసిందే, ఎవరు గన్ను మద్యం మాంసం అలానే ఈ గుట్కా పాన్లు సిగరెట్స్ ప్లాస్టిక్ బాటిల్స్ ఏవి తీసుకొని రాకూడదు. ఫుట్పాత్ పిల్గ్రిమ్స్ ఫ్రిస్కింగ్ పాయింట్ దగ్గర అయితే చెకింగ్ చేసి అయితే పంపిస్తున్నారు. మనకి సెక్యూరిటీ పాయింట్, అందరినీ చెక్ చేసి అయితే పంపిస్తారు. ఎటువంటి బ్యాగేజెస్ కానీ లగేజెస్ ఉన్నా అన్నీ చెక్ చేసి పంపిస్తారు అనమాట. సో ఇదిగోండి. సో ఇది వచ్చేసి వెంకటేశుని అభయహస్తం జ్ఞానమార్గు చూపు నేస్తం. మొట్టమొదటిగా తిరుమల దగ్గర మనకి బండరాయి అయితే కనిపిస్తుంది. సో ఈ రాయి వచ్చేసి తలయేర గుండు అని అంటారు. ఈ తలయేర గుండు దగ్గర మనకి ఒక ఆంజనేయ స్వామి వారి విగ్రహం, అలాగే భక్తులు ఏం విశ్వాసం చేస్తారంటే ఎవరైతే మన కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు ఎవరికైతే ఉంటాయో వాళ్ళు ఇక్కడ వచ్చి కింద అయితే కాళ్ళు ఇట్లా టచ్ చేయాల్సి ఉంటుంది ఈ బండరాయి దగ్గర. సో ఎవరైతే ఇలా టచ్ చేస్తే వాళ్ళ మోకాళ్ళ నొప్పి పోతాయని చెప్పి నమ్మకం. ఇక్కడ మన మోకాలని ఈ రాయి మీద టచ్ చేస్తే మన మోకాళ్ళ నొప్పులు ఏమైనా ఉంటే అవి అన్నీ పోతాయి అన్నమాట. సో ఇది ఫస్ట్ ప్లేస్. చలో పదండి. దీన్ని తలయారు గుండు అని అంటారు. తలయారు గుండు. అది 3450 స్టెప్స్. ఇప్పుడైతే 100 స్టెప్స్ అయితే అయినాయి. ఇదిగోండి, మన ఫస్ట్ రాగానే మనకి గణపతి స్వామి వారు అయితే ఉన్నారు. ఓం గం గణపతి నమః. 100 స్టెప్స్ ఎక్కిన తర్వాత మనకి శ్రీ మహావిష్ణువు అవతారమైన 2వ అవతారం కూర్మ అవతారం అయితే మనకి దర్శనం అయితే ఇస్తుంది. సో ఇక్కడ దర్శించుకోండి. సో కూర్మావతారం అయిపోయి ఇప్పుడు మళ్ళీ ఇంకా చాలా లైన్ ఉంది స్టెప్స్. ఇవి కూడా నడుచుకుంటూ అయితే వెళ్ళిపోదాం పదండి. 200 స్టెప్స్ ఎక్కిన తర్వాత మనకి సెకండ్ గోపురం అయితే వస్తుంది. సో ఇది మన సెకండ్ గోపురం.
ఈ గోపురం వచ్చేసి మైసూర్ గోపురం అని అంటారు. మైసూర్ గోపురం. ఇదిగోండి, ఇది వచ్చేసి మైసూర్ గోపురం. నా వెనకాల ఉన్నదే ఇది మైసూర్ గోపురం. ఇంకా చాలా మెట్లు ఉన్నాయి. 200 స్టెప్స్ అయితే అయినాయి అట్ ప్రెజెంట్ అయితే. స్టెప్ నెంబర్ 250 దగ్గర మనకి ఈ మైసూర్ గోపురం అనేది వచ్చింది. 350 స్టెప్స్ రాగానే మనకి నెక్స్ట్ స్టాప్ గజేంద్ర మోక్షం అయితే వచ్చింది. ఇదిగోండి, ఈ టెంపుల్ ఇక్కడ ఇలా ఉంది. సో ఇప్పుడు మీకు లోపల చూపిస్తా ఎలా ఉంది ఏంటి అనేది. ఇదిగోండి, గజేంద్రుల వారు, దాంతోపాటు విష్ణుమూర్తి అనుకుంటా నాకు తెలిసినంత వరకు. తెలిసే కామెంట్ చేయండి, విష్ణుమూర్తితో కాదా. నాకు విష్ణుమూర్తి మోస్ట్లీ. గజేంద్రుడికి మోక్షం ఇస్తున్నారో ఏంటో మరి. 500 స్టెప్స్ ఎక్కిన తర్వాత మనకైతే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఆంజనేయ స్వామి వారి చిన్న గుడిలాగా అయితే ఉంది, దర్శించుకోండి. వెంకటేశాయ నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. వచ్చేసి రాజవోలు మండపం అన్నమాట. కరెక్ట్ 680 స్టెప్స్ అయితే ఎక్కినాము. 680 స్టెప్స్ ఎక్కగానే మనకి ఈ రాజవోలు మండపం అనేది వచ్చింది. పదండి. నెక్స్ట్ వచ్చేసి మనకి వరాహ లక్ష్మీ నరసింహస్వామి అవతారం. వరాహ అవతారం చాలామందికి తెలిసిందే. వరాహ అవతారం వరాహ అవతారం సక్సెస్ఫుల్గా 1000 స్టెప్స్ అయితే ఎక్కినాం. ఇంకా మనకి 2550 స్టెప్స్ అయితే ఇంకా మిగిలైతే ఉన్నాయి. శ్రీ మహావిష్ణువు 4వ అవతారం అయిన లక్ష్మీ నరసింహస్వామి వారి అవతారం అయితే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో అయితే మనకి దర్శనం ఇస్తుంది, దర్శించుకోండి. ఆల్మోస్ట్ 1000 స్టెప్స్ అయినాయి కదా. సో 1000 స్టెప్స్ అయ్యాగానే ఇంకా ఇక్కడ కొంచెం సేపు కూర్చొని ఉన్నా. అరౌండ్ 15 మినిట్స్ వరకు ఇక్కడే లక్ష్మీ నరసింహస్వామి వారి విగ్రహం పక్కనే నేనైతే ఇక్కడ కూర్చొని ఉన్నా. అలాగ రెస్ట్ అయితే తీసుకున్నా చాలాసేపటి వరకు. దాని తర్వాత మళ్ళీ అయితే కంటిన్యూ అయితే చేసాము నడవడం అయితే. సో అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇది వచ్చేసి వామన అవతారం. స్టెప్స్ దాకా నడిచినాం. ఇప్పుడేమో 1800 స్టెప్స్ దగ్గర ఇక్కడ ఇంకో అవతారం వచ్చింది, వామన అవతారం. కరెక్ట్ ఈ వామన అవతారం పక్కనే కూర్చుండే, వెనకాల అదే ఉంది. దాని తర్వాత ఏమైనా దాగాలు కూర్చొని అట్లా అనమాట. ఇక్కడ మన వెనకాల అన్నీ ఉంటాయన్నమాట. ఏమంటారు, ఫుడ్ తాగడానికి అట్లనే తిండికి అన్నీ ఉన్నాయి. వెనకాలనే కూర్చొని ఉండే. వామన అవతారం తర్వాత మళ్ళీ మనం ఇక్కడి నుంచి అయితే నడుచుకుంటూ వెళ్ళాలి. మెట్లు ఉన్నాయి ఇక్కడేమో అన్నీ. ఇక్కడ సోడాస్ అన్ని అమ్ముతున్నారు. ఇక్కడ కూర్చొని తాగినాం. ఎంత 1800 స్టెప్స్ అయినాయి ఇప్పటికీ. ఇంకో 1800 ఉన్నాయి.
ఇప్పుడు గాలి గోపురం దగ్గరికి అయితే వచ్చేసినాం. నా బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి గాలి గోపురం. గాలి గోపురం చాలా మెట్లు నడిచిన ఇప్పటివరకు అయితే, మామూలుగా నడవాలి. 2000 స్టెప్స్ అయినా ఇప్పటికైతే హెడ్ ప్రెజెంట్. ఇదిగోండి గాలి గోపురం దగ్గర ఉన్న సో గాలి గోపురం నడిచి వచ్చాక మనకి శ్రీ మహావిష్ణువు 5వ అవతారమైన పరశురాముడి అవతారం అయితే మనకి దర్శనం అయితే ఇస్తున్నారు. దర్శనం చేసుకోండి. సో ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, సో ఇక్కడ నుంచి చాలా అంటే చాలా మెట్లు ఉన్నాయి. సో ఇప్పుడైతే మనము ఈ బ్యాక్గ్రౌండ్లో మీకు కనిపిస్తున్నాయి కదా, ఒక్క మెట్టుకి ఆల్మోస్ట్ ఒక 3-4 అడుగు అయితే వేయాల్సి ఉంటుంది. సో అలాగుంటాయి మెట్లు. మీకు ఇప్పుడు చూపిస్తాను మెట్లు ఎలా ఉన్నాయో ఏంటి అనేది. ఇదిగోండి ఒక్క మెట్టుకి చాలా అంటే చాలా గ్యాప్ ఉంది. సో ఇక్కడ నుంచి చాలా కిలోమీటర్ల నడవాల్సి ఉంటుంది. సో అలాగనమాట. ఇక్కడ చూడండి ఒక మెట్టుకి ఇంత దూరం నడిచి అప్పుడు ఇంకో 2 మెట్లు అయితే వస్తున్నాయి. సో అలాగా చాలా మెట్లు అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో ఫైనల్లీ మనం 2200 స్టెప్స్ అయితే ఎక్కినాం ఫైనల్లీ. ఇంకా ఆల్మోస్ట్ ఒక క్లోజ్లీ 1200 స్టెప్స్, 1300 స్టెప్స్ అయితే ఎక్కాల్సి ఉంటుంది. సో పదండి. కొన్ని స్టెప్స్ నడిచాక మనకి శ్రీ మహావిష్ణువు అవతారమైన 6వ అవతారం రామావతారం అయితే మనకి దర్శనమిస్తుంది. దర్శించుకోండి. అలాగా ఇంకా కొంచెం సేపు నడిచాక మనకి శ్రీ మహావిష్ణువు అవతారమైన 7వ అవతారం బలరామ అవతారం అయితే మనకి దర్శనం ఇస్తుంది. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. దర్శనం అయితే చేసుకోండి. సో ఇంకా కొంచెం ముందుకెళ్ళాక ఇక్కడి నుంచి మనకైతే ఈ జంతువులు ఉంటారు చూసారా,
రెస్పెక్ట్ టు వైల్డ్ లైఫ్, డు నాట్ ఫీడ్ యానిమల్స్ ఇన్ ది ఫారెస్ట్. ఇక్కడ నుంచి అయితే మనకి పులులు, జింకలు ఇవన్నీ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడైతే మీకు కనిపిస్తుంది కదా, ఈ ఘాట్ రోడ్స్ అయితే వచ్చేసినాయి. సో ఈ ఘాట్ రోడ్స్ నుంచి కింద నుంచి అయితే నడుచుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. సో అలాగ నడుచుకుంటూ వెళ్ళాక కొంచెం సేపు అయ్యాక మనకి శ్రీ మహావిష్ణువు అవతారమైన 8వ అవతారం కృష్ణ అవతారం అయితే మనకి దర్శనమిస్తుంది. దర్శించుకొని వెళ్ళండి. ఇంకా అలాగ కొంచెం ముందు నడుచుకుంటూ వెళ్ళేసరికి మనకి శ్రీ మహావిష్ణువు అవతారమైన 10వ అవతారం ఇంకా రాలేదు. మనకి 10వ అవతారం కల్కి అవతారం అయితే ఇక్కడ మనకి అయితే పెట్టారు. దర్శనం అయితే చేసుకోండి కల్కి అవతారం. కల్కి అవతారం. శ్రీ మహావిష్ణువు అవతారమైన కల్కి అవతారం దర్శనం చేసుకొని ఇంకా ఇలాగ స్ట్రెయిట్‌గా వెళ్ళేసరికి మనకి ఇక్కడ పరమ ఆంజనేయ స్వామి వారి విగ్రహం అయితే ఉంటుంది. ఇదిగోండి. సో ఈ లోపలికెళ్ళి ఒక చిన్న విగ్రహం అయితే ఉంటుంది పరమ ఆంజనేయ స్వామి వారిది. సో ఆ విగ్రహాన్ని దర్శించుకొని అయితే కంపల్సరీ అయితే వెళ్ళండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి కంప్లీట్ రూట్ మ్యాప్ అన్నమాట. కింద స్టెప్ నుంచి ఏ వచ్చాయనేది కంప్లీట్ రూట్ మ్యాప్ అయితే ఉంది. సో ఇక్కడి నుంచి మనకి మెట్ల ద్వారంగా ఇంకా అన్నీ మనకి వైల్డ్ లైఫ్ యానిమల్స్ అయితే మనకి కనిపిస్తూ ఉంటాయి. సో వెళ్ళగానే మనకి పులులు కానీ, జింకలు కానీ ఇక్కడ మీకు కనిపిస్తున్నట్టుగా జూమ్ చేసి చూపిస్తున్నా. ఇదిగోండి జింకలు. ఇక్కడ 1, 2 అటు సైడ్ కూడా వెనకాల కూడా చాలా ఉన్నాయి. సో ఇలాగా ఇంక మొత్తం అన్నీ మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అప్పుడేమో పులి వచ్చి ఒక మనిషిని చంపేసింది మీకు గుర్తున్నట్టుగా అయితే. అప్పుడు మనకి టీటీడీ వాళ్ళు వచ్చేసి మనకి కర్రలు అయితే ఇచ్చినారు ఆ టైంలో. సో ఇప్పుడైతే కర్రలు కూడా ఏం లేవు. సో ఇంకా అలాగా చూసుకుంటూ నడుచుకుంటూ అయితే ఇంకా మళ్ళీ వెళ్ళిపోతున్నాం. పదండి. ఇవేంటంటే ఒక్కొక్క స్టెప్పు వెళ్ళడానికి ఒక స్టెప్ ఎంత దూరంలో ఉందంటే ఆల్మోస్ట్ ఒక 300 మీటర్స్ 400 మీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాయి ఒక్కొక్క మెట్టు. ఇదిగోండి ఇప్పుడు ఇలాగ నడుచుకుంటూ వెళ్తామా, ఇంకో మెట్టు వచ్చేసి ఇంకో ఆల్మోస్ట్ 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఇంకో మెట్టు ఉంది. అలాగా కొండ మీద నడుచుకుంటూ వెళ్ళాలి. 1, 2 మెట్లు ఉన్నాయి అలాగా. ఇంకో మెట్టు రావడానికి ఇంకొక ఆల్మోస్ట్ ఒక 300 400 మీటర్స్ ఉంది. అలాగా నడుచుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. ఆల్మోస్ట్ సగం 2500 స్టెప్స్ నుంచి ఆల్మోస్ట్ అట్లనే ఉన్నాయి. 2500 నుంచి. ఇదిగోండి ఒక స్టెప్కి గ్యాప్ ఎంత ఉందో చూడండి. అలాగ ఒక్కొక్క స్టెప్ అయితే వెళ్తూ ఉండాలి. నాకు తెలిసి ఒక 10 అడుగులైనా ఉంటుంది ఒక స్టెప్కి. కొన్ని అడుగులకైతే 10 అడుగులు ఉన్నాయి, కొన్ని అడుగులకైతే 3 అడుగులు ఉన్నాయి, కొన్ని అడుగులకైతే ఒక్కొక్కటైతే లేని కూడా లేవు. అట్లా ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి మనకి 2830th స్టెప్ దగ్గర అయితే ఉన్నాము. సో ఈ 2830th స్టెప్ దగ్గర కొత్త మండపం అనేది ఉంటుంది. ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంది కదా, ఇదే కొత్త మండపం అనేది.
సో ఇక్కడి నుంచి అయితే నడుచుకుంటూ వెళ్ళాలి. ఇంకా మళ్ళీ ఇగోండి ఇంకొక స్టెప్ రావడానికి ఇంకొక అర కిలోమీటర్ వేసుకోండి. అర కిలోమీటర్ కానీ లేదంటే 300 స్టెప్స్ 300 మీటర్స్ అయినా ఉంటుంది. అదిగోండి అంత దూరం వరకు అసలు మెట్టు కూడా కనిపిస్తలేదు. 2830th స్టెప్‌కి 2840th స్టెప్‌కి జస్ట్ 10 స్టెప్పులు రావడానికి ఎన్ని కిలోమీటర్లు అంటే అన్ని కిలోమీటర్లు నడిచినాం మేము. ఇదిగోండి 2840th స్టెప్‌కి ఆల్మోస్ట్ ఒక ఇంత దూరం నడిచినాం. ఈ పైన వచ్చేసి మనకి వెంకటేశ్వర స్వామి వారు, ఇంకా అలాగే మనకి లక్ష్మీ అమ్మవారు, పద్మావతి అమ్మవారు అయితే మనకు దర్శనం ఇచ్చారు. దీన్ని ముగ్గుబావి మండపం అని అంటారు. 2840th స్టెప్ దగ్గర ఈ ముగ్గుబావి మండపం అనేది ఉంటుంది. సో ఇది చూసుకొని ఇంకా మళ్ళీ ముందుకైతే నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. ఇదిగోండి చూడండి ఇంకో మెట్టు రావడానికి అదిగోండి అంత దూరం నడవాలి ఇంకో మెట్టు కోసం. ఇలాగ స్ట్రెయిట్‌గా నడుచుకుంటూ వెళ్తే మనకి దారిలో రైట్ సైడ్‌లో మనకి లక్ష్మీ నరసింహస్వామి వారి గుడి అయితే ఉంటుంది. ఆ గుడి కూడా దర్శించుకొని అయితే వెళ్దాం. పదండి లోపలికైతే వెళ్దాం. లోపల వీడియోస్ నాట్ అలౌడ్. అందుకని లోపల ఫోన్స్ నాట్ అలౌడ్ కాబట్టి నేను బయట నుంచి అయితే వీడియో అయితే తీశాను. సో అది దర్శించుకొని అయితే ఇంకా మేము వెళ్ళిపోతున్నాం. ఈ లక్ష్మీ నరసింహస్వామి వారి గుడి దర్శించుకొని ఇంకా మళ్ళీ మేము నడక అనేది స్టార్ట్ చేసినాం. సో అలాగ నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాం. ఈ దారిలలో మనకి చిన్న చిన్న బొబ్బట్లు అలాగే చిన్న చిన్న ఫుడ్ ఐటెమ్స్ కూడా పెడతా ఉన్నారు. బొబ్బట్లు ట్రై చేయండి చాలా బాగుంటాయి. సో ఇదొచ్చేసి మళ్ళీ ఘాట్ రోడ్ మెయిన్ ఘాట్ రోడ్ నుంచి ఇలాగ వెళ్తూ ఉన్నాం ఈ చిన్న గదిలలో. సో మీకు అక్కడ లాస్ట్‌లో ఒక చిన్న గోపురం కనిపిస్తుంది కదా! అదొచ్చేసి మోకాళ్ళ పర్వతం అని అంటారు. సో అక్కడి నుంచి 400 స్టెప్స్ అయితే ఉంటది. ఆ 400 స్టెప్స్ మోకాళ్ళతోనే ఎక్కాల్సి ఉంటుంది. సో పదండి అక్కడి వరకైతే వెళ్దాము. ఈ మోకాళ్ళ పర్వతం అని ఎందుకంటారంటే, ఈ మెట్లు ఉన్నాయి గదా! ఈ మోకాళ్ళ పర్వతం మెట్లు. సో ఈ పర్వతం పేరు వచ్చేసి నారాయణగిరి అని అంటారు. ఈ నారాయణగిరిపై పాదం మోపడం మహాపాపం అని చెప్పి స్నయువు శంకరాచార్యులు వారు వాళ్ళు మోకాళ్ళ పైనే కొండ ఎక్కారు. అందుకు ఈ పాదం మోపకుండా మోకాళ్ళపై నడిచే పవిత్రమైన నారాయణగిరి కాబట్టి మోకాళ్ళ పర్వతం అనే స్థల పురాణం అయితే చెప్తుంది. సో ఈ గోపురం పేరు వచ్చేసి మోకాళ్ళ మెట్ట గోపురం అని అంటారు. సో ఇక్కడ మీకు జూమ్ అయితే చేసి చూపిస్తా. 2010 స్టెప్ దగ్గర మనకి మోకాళ్ళ మెట్టు గోపురం అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది. ఫైనల్లీ మనం దగ్గరకైతే వచ్చేసాం. 2318 స్టెప్స్ అయితే అయినాయి. సో ఇంకా జస్ట్ ఒక 200 స్టెప్స్ అయితే ఉన్నాయి. సో ఇవి కూడా నడుచుకుంటూ అయితే వెళ్ళిపోదాం. నేనైతే 3 మెట్లు మోకాళ్ళతోనైతే ఎక్కాను. మీకు చూపిస్తాను ఇప్పుడు. అన్నమయ్య ఫస్ట్ టైం తిరుమలకు వచ్చినప్పుడు ఈ మోకాళ్ళ పర్వతం దగ్గర అలసిపోయాడని చెప్తూ ఉంటారు. అలాగే రామానుజాచార్యులు వారు కూడా తిరుమలకి ఫస్ట్ టైం దర్శనానికి వచ్చినప్పుడు ఈ వెంకటాద్రి పవిత్రతను తెలుసుకొని ఇది చాలా పవిత్రమైన ప్రదేశం, దీనికి చెప్పులు కూడా వాడకూడదని చెప్పి పాదాలు కూడా ఈవెన్ మన లెగ్స్ కూడా టచ్ అవ్వకూడదని చెప్పి పాదాలు మోకాళ్ళతో ఎక్కాడనమాట. ఏమంటారు అంత పవిత్రమైన స్థలం అన్నమాట. అప్పటినుంచి ఈ మోకాళ్ళ పర్వతం దారిలో మోకాళ్ళతో ఎక్కడం ఆనవాయితీగా అట్లా అయిపోయిందనమాట అప్పటినుంచి. అందరూ ఏందంటే 100 మెట్లు గానీ లేదంటే 11 మెట్లు గానీ లేదంటే కనీసం 3 మెట్లైనా సరే ఈ మోకాళ్ళతో నడుస్తారు. ఇంకా అట్లా ఆ సంప్రదాయాన్ని అట్లనే భక్తులందరూ పాటిస్తా ఉన్నారు.
సో, ఇంకా అలాగా నడుచుకుంటూ వెళ్ళేసరికి ఇంకా ఫైనల్లీ దగ్గరకైతే వచ్చేసాం. సో, ఇక్కడ మీకు దీపం కనిపిస్తుంది గదా! సో, ఈ దీపం దగ్గర నుంచి అయిపోయిందనమాట. ఫైనల్లీ మెట్లు శ్రీవారి మెట్లయితే అయిపోయింది. 4½ అవర్స్ పట్టింది. 11:30కి స్టార్ట్ చేస్తే ఇప్పుడు 4 అవుతుంది టైము. 3550 స్టెప్స్ ఓవరాల్ శ్రీవారి మెట్లు. ఫైనల్లీ 4½ అవర్స్‌కి అయితే అయిపోయింది. ఇంకా రేపు మేము బుక్ చేసుకున్నాం టికెట్లు. రేపైతే ఇంకా మేము దర్శనానికి అయితే వెళ్తాము. ఇప్పుడైతే మోస్ట్లీ నరసింహస్వామి వారి గుడో, వరాహస్వామి గుడి ఉంది. ఆ గుడికైతే వెళ్ళాలి. 4½ అవర్స్ కాళ్ళు పట్టేసినాయి. ఇంకా ఈరోజు ఈవినింగ్ అయితే వరాహలక్ష్మీ నరసింహస్వామి గుడికి వెళ్ళాకనే మనం తిరుపతి గుడికి అయితే వెళ్ళాలి. సో అది చూడాలి. ఇంకా స్నానం చేసుకొని మళ్ళీ ఇంకా గుడికి వెళ్ళిపోవాలి. కొంచెంసేపు రెస్ట్ తీసుకోండి మరి. చలో మరి పదండి. మనం కింద మన లగేజ్ బ్యాగ్ అయితే పెట్టినాం కదా! సో ఇప్పుడు ఆ లగేజ్ బ్యాగ్ అయితే తీసుకోవాలి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా! కరెక్ట్ పైకి ఎక్కిన తర్వాతనే మనకి ఫ్రీ లగేజ్ సెంటర్ అయితే ఉంటుంది. మార్నింగ్ లగేజ్ అయితే పెట్టినాం కదా! అది ఆల్రెడీ ఎప్పుడో వచ్చేసి ఉంటుంది. సో ఇప్పుడైతే అక్కడికి వెళ్ళి తీసుకుందాం. సో ఇక్కడ మీకు మార్నింగ్ క్యూఆర్ కోడ్ అయితే రిసీట్ ఇస్తారు కదా! సో ఆ క్యూఆర్ కోడ్ రిసీట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ. ఇస్తే మన బ్యాగ్ అయితే ఇచ్చేస్తారు. సో తిరుమలలో మేము తీసుకున్న రూమ్ వచ్చేసి హెచ్‌వీసీ ఈ 648 ఉంది కదా! సో మేమైతే ఇక్కడ తీసుకున్నాం. ఎలా తీసుకున్నామంటే మేము కొండ మీదకి ఎక్కే టైంలోనే మా పేరెంట్స్ అక్కడ బస్సు ఎక్కేసి కొండ మీదకెళ్ళిపోయారు. కొండ మీదకెళ్ళిపోయి సీఆర్‌సీ కౌంటర్ అనేది ఉంటుంది. సో సీఆర్‌సీ కౌంటర్ దగ్గరైతే అక్కడ లైన్‌లో నించొని అరౌండ్ 5 అవర్స్ అయితే పట్టింది. అక్కడ తీసుకొని టికెట్ దాని తర్వాత మాకు ఇక్కడ హెచ్‌వీసీ దాంట్లో అలాట్ అయింది. ఇది జస్ట్ 50 రూపీస్ పే చేస్తే మనకి ఈ రూమ్ అయితే ఇస్తారనమాట. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా! ఈ హెచ్‌వీసీ కళ్యాణకట్ట. సో ఇక్కడైతే నేను ఒక్కడినైతే గుండు అయితే చేపించుకున్నాను. ఈ లెఫ్ట్ సైడ్‌లో ఉంటుంది. జస్ట్ ఒక 200 మీటర్స్ నడుచుకుంటూ అయితే వెళ్ళాల్సి ఉంటుంది మా రూమ్ నుంచి అయితే. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో కనిపిస్తుంది కదా! ఇది. సో ఇప్పుడొచ్చేసి మా రూమ్ అయితే ఎలా ఉంటదో మీకు చూపిస్తాను. సో లోపలికి రాగానే కొంచెం 2 బెడ్స్ అయితే ఉన్నాయి 4 మెంబర్స్‌కి. నార్మల్‌గా ఇక్కడ ఒక 2 చార్జర్స్ దాంతో పాటు సెల్ఫ్‌లు కూడా ఉన్నాయి. హ్యాంగర్స్ దాంతో పాటు ఇక్కడ ఒక బాత్రూమ్ దాంతో పాటు ఒక మిర్రర్ అయితే ఇచ్చినారు. సో బాత్రూమ్ అయితే నీట్‌గా ఉంది. దాంతో పాటు ఇక్కడ మనకి హాట్ వాటర్ కూడా గీజర్ అయితే ఉందన్నమాట. మొత్తం కింద నుంచి అలిపిరి మెట్లయితే ఎక్కేసి వచ్చినాం. గుండు చేపించుకున్నా. సో మీకు అందాక చూపించా కదా! ఆ గుండు చేపించేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి ఇప్పుడైతే ఫస్ట్ ఎవరైనా సరే తిరుపతి వచ్చినప్పుడు మెయిన్ థింగ్ ఏంటో తెలుసా? ఫస్ట్ దర్శనం చేసుకోవాల్సింది వరాహ లక్ష్మీ నరసింహస్వామి. ఆయనని దర్శించుకున్నాకనే మనం వెంకటేశ్వర స్వామిని అయితే దర్శించుకోవాల్సి ఉంటుంది. మీరు ఒకవేళ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకోకపోతే తిరుపతి యాత్ర అనేది సంపూర్ణంగా ఉండదన్నమాట. ఎవరైనా సరే ముందు వరాహలక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నాకనే తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడికి అయితే దర్శించుకోవాలి. సో ఇదైతే మిస్ చేయకండి. ఈ టెంపుల్ పుష్కరిణి పక్కనే ఉంటుంది. రేపు మార్నింగ్ మనకి 300 రూపీస్ టికెట్స్ అయితే తీసుకున్నాను మీకు చూపించినట్టుగా. సో 300 రూపీస్ టికెట్ ఏమో రేపు ఉంది. రేపు వచ్చేసి రామనవమి, చాలా మంచి రోజు. సో చాలా రష్ కూడా ఉంటుందని గ్యారంటీ అర్థమైపోతుంది మనకి తెలిసినట్టుగానే. ఎందుకంటే తిరుపతిలో ఫుల్ అంటే ఫుల్ రష్ ఉంటుంది. సో అట్లా అనమాట. సో ఇప్పుడైతే మనం వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి గుడి దగ్గరకైతే వెళ్ళబోతున్నాం. సో చలో పదండి. ఈ ఏనుగు దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలనుకుంటే 10 రూపాయలు అయితే కట్టాల్సి ఉంటుంది. సో మనం 10 రూపాయలు పే చేస్తే మనకి ఆశీర్వాదం అయితే ఇస్తుంది. సో ఇది వచ్చేసి మాడ వీధులు. సో ఈ మాడ వీధుల నుంచి నడుచుకుంటూ ఇప్పుడైతే వెళ్తున్నాను. మన పుష్కరిణి దగ్గరకైతే వచ్చేసాను. సో పుష్కరిణి నుంచి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా! ఇదంతా పుష్కరిణి. సో చాలా అంటే చాలా నీట్‌గా ఉంది. చాలా అంటే వాటర్ అయితే నీట్‌గా స్టిల్‌గా ఉంది వాటర్ అయితే. నైట్ టైమ్ కాబట్టి అక్కడ మీకు కనిపిస్తుంది కదా!
గోపురం. ఆ గోపురం గూడా చాలా అంటే చాలా బావుంది. గోల్డ్ కలర్‌లాగా అనిపిస్తా ఉంది. సో, ఇప్పుడొచ్చేసి మనం ఇక్కడ వెంకటేశ్వర స్వామివారి గుడి, తిరుపతి తిరుమల దేవస్థానం ఇక్కడైతే వచ్చేసాము. సో, ఇది చూడండి ఎలా ఉందో. ఇక్కడ ఫోటోస్ తీసుకున్నాం. ఫోటోస్ తీసుకొని ఇప్పుడైతే మేము శ్రీ భూవరాహ స్వామి వారి గుడి దగ్గరికైతే లైన్‌లోకి అయితే ఎళ్ళిపోయాం. సో, ఈ భూవరాహ స్వామి గుడి హిస్టరీ ఏంటో ఇప్పుడు మీకు చెప్తాను. సో, ఈ పురాణాల ప్రకారం ఈ తిరుమల కొండ అనేది ఆదివరాహ క్షేత్రం అని జెప్పి పిలిచేవారనమాట. ఆదివరాహ క్షేత్రం అంటే శ్రీ భూవరాహ స్వామి. విష్ణుమూర్తి అవతారంలో ఒక అవతారమైన ప్లేస్ అనమాట. ఆహ్, ఆయనదనమాట ఈ తిరుమల కొండ అనేది. సో, శ్రీ మహావిష్ణువు అయిన వెంకటేశ్వర స్వామి వారు నేనిక్కడ ఉండడానికి నాకు కొంచెం పర్మిషన్ ఇవ్వమంటే అప్పుడు భూవరాహ స్వామి వారు పర్మిషన్ ఇస్తారు. సో, మీరిక్కడ ఉండొచ్చు అని జెప్పి. అందుకు ఒక థాంక్స్ గివింగ్ గెస్చర్ లాగా మనకి వెంకటేశ్వర స్వామి వారేమో ఎవరైతే ఈ కొండ మీదకొస్తారో ఫస్ట్ నన్ను దర్శించే ముందు మిమ్మల్ని దర్శించుకోవాలి. అంటే ఆదివరాహ క్షేత్రం అంటే భూవరాహ స్వామి వారిని దర్శించుకోవాలి. అంటే మిమ్మల్ని దర్శించుకున్నాకనే భక్తులకి మీ సంపూర్ణ యాత్ర అనేది కంప్లీట్ అవుతుంది. సో, ఇప్పుడు టైమొచ్చేసి 7:30 అవుతుంది. సో, మేమైతే ఇంకా తినడానికైతే వెళ్తున్నాం. ఇక్కడ టీటీడీ వాళ్ళది ఫ్రీ భోజనాలైతే ఉంటది. సో, ఇక్కడికైతే వచ్చేసామనమాట. సో, ఇక్కడ మీకు కనిపిస్తుంది గదా! ఇవన్నీ అదే. సో, లైన్‌లోకెళ్ళి కూర్చున్నాం. కూర్చొని మాకు ఇవైతే